హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను రైస్ ఫ్లోర్తో చేసుకునే ఈజీ సింపుల్ స్నాక్ని చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కప్పుతో మెజర్ చేసి 2 కప్పుల బియ్యం పిండిని తీసుకుంటున్నాను. బియ్యం పిండి తీసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి నేను అదే సేమ్ కప్పుతో మెజర్ చేసి 2 కప్పుల వాటర్ తీసుకుంటున్నానండి. వాటర్ తీసుకున్న తర్వాత అందులోకి 2 క్యూబ్స్ బటర్ వేస్తున్నాను. బటర్ ఓకే, లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి. ఇందులో దాంతోపాటు రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఒకసారి వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో మేము తీసిపెట్టిన బియ్య పిండిని వేసి బాగా కలుపుతూ ఒకసారి బాగా అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి. స్టర్ చేస్తూ ఒకసారి పిండి అంతా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అది పక్కన పెట్టుకోవాలండి చల్లారడానికి. ఒకసారి చల్లారిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు నేను 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ కలోంజీ, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అదంతా అన్నీ బాగా కలిసేటట్లుగా మేము పిండిని బాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదండి. నార్మల్ మీడియంగా ఉండాలి. చూడండి, అలా చేసుకుని పిండి కొంచెం ఒక 5 to 10 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలి. తర్వాత మేము చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చేతులకి ఆయిల్ అప్లై చేసుకుంటూ మా అరిచేతుల్లో పెట్టేసి ఒత్తుతూ మరీ పలచంగా కాకుండా మరీ మందంగా కాకుండా చిన్న చిన్న చెక్కల్లాగా చేసుకొని పక్కన పెట్టాలండి. ఇవి ఒకటి అస్సలు అతుక్కోవు. అందుకని అన్నీ ఒకేసారి చేసుకొని మేము తర్వాత ఫ్రై చేసుకోవచ్చు ఈజీగా. చూడండి, ఇలాగే అన్నీ కూడాను ఒక్కొక్కటి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టేసేసి అన్నీ అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు చూడండి అన్నీ అయిపోయాయి ఈజీగానే. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత అందులోకి ఒక్కొక్కటి డ్రాప్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. కానీ వేసిన తర్వాత 1 నిమిషం వరకు అస్సలు కదిలించొద్దండి. తర్వాత స్టర్ చేస్తూ ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి 2 పక్కల. అది గోల్డెన్ కలర్ వచ్చేదాకా. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అవన్నీ కూడాను ఒక స్ట్రైనర్లోకి తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ బయటికి వచ్చేటట్లుగా పెట్టుకోవాలి. లేకపోతే టిష్యూ పేపర్లో అయినా పెట్టండి. అలాగే మిగతా వాటిని కూడాను సేమ్గా బ్యాచెస్లో ఫ్రై చేసుకోవాలి. ఇదే సేమ్ ప్రాసెస్లో ఇవన్నీ కూడాను ఒక 15-20 డేస్ వరకు మేము స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వడానికి కూడా బాగా ఉంటుంది. ఇది ట్రై చేయండి అందరూ. ఇప్పుడు నేను ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకుని ఫ్రై చేసి వేస్తున్నాను గార్నిషింగ్కి. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.